ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. ఇస్లాం విభూతి వాడుకను గురించి భిన్నాభిప్రాయములు కలవు. సాయి భక్తుడు అస్వస్థత నుండి, గాయముల నుండి కోలుకొనుటకు విభూతి తప్ప ఇంకేమీ ఉపయోగించకూడదా? సాయి స్వల్ప అస్వస్థతకు, గాయములకు ప్రాముఖ్యం నీయవద్దు. తీవ్ర పరిస్థితుల్లో స్వామిని ప్రార్థించుట అత్యుత్తమ పద్ధతి. అది ముఖ్యము. విభూతి ఉపయోగించినా ఉపయోగించకపోయినా ప్రార్థన తప్పనిసరిగా చేయవలెను. ఇస్లాం సాధారణంగా లభ్యముకు సహాయముల మాట ఏమిటి? స్వామిని ప్రార్థించుటకు ముందు వాటిని ప్రయత్నించవచ్చునా? సాయి కొందరికి వైద్యులలో విశ్వాసం ఉంటే కొందరికి స్వామి యందు విశ్వాసం ఉంటుంది. ఇస్లాం అదే అసలు సమస్య. భక్తులు విభూతిని ఉపయోగించడము కాక ఇంకేమి చేసినా అది స్వామి పట్ల అవిశ్వాసం ప్రకటించడమని భయపడుతున్నారు. సాయి రెండు పద్ధతులను ప్రయత్నించవచ్చును. వైద్యులను సంప్రదించడమే కాక విభూతిని కూడా ఉపయోగించవచ్చును. కానీ విశ్వాసము ఏ స్థాయిలో ఉన్నా నా అనుగ్రహం కొరకు ప్రార్థించుట ఉత్తమము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.